టీవీఎస్ జూపిటర్ ఇంచుమించు 10 years బండి ఇది. టీవీఎస్ జూపిటర్ మైలేజ్ టెస్ట్ ఇప్పుడు చేయబోతున్నాం. ఈ మైలేజ్ టెస్ట్ ఒక జార్లో పెట్రోల్ తీసుకుని మైలేజ్ టెస్ట్ అయితే చేస్తాను. అలాగే వీళ్ళు ఎవరైనా స్కూటీ వాడుతున్నట్లయితే కొత్త బండి అయినా పాత బండి అయినా, ఇప్పుడు నేను మైలేజ్ టెస్ట్ చేసే బండి BS3 బండి, ఇంచుమించు ఒక 10 years బండి. మీలో ఎవరైనా హీరో కంపెనీ కానీ, అలాగే హోండా కంపెనీ కానీ, సుజుకి కంపెనీ కానీ, యమహా కంపెనీ కానీ ఏ స్కూటర్ అయినా వాడుతున్నట్లయితే ఆ మైలేజ్ ఎంత వస్తుంది కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఇదైతే పాత బండి BS3 బండి. సో మైలేజ్ టెస్ట్ అయితే చేస్తున్నాను జూపిటర్ నుంచి. ఎస్ ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే కింద ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి అదేవిధంగా రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మిస్ అవ్వకుండా వస్తుంది. అలాగే కొత్త వెహికల్, పాత వెహికల్ సర్వీస్ మెయింటెనెన్స్ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్లో దొరుకుతాయి. ఇప్పుడు ఈ బండిలో పెట్రోల్ అయితే ఇంచుమించు 2 లీటర్లు అయితే ఉంటుంది. సో 2 లీటర్లు కూడా నేను పైప్ కూడా తీసేసి మిగిలిన పెట్రోల్ ఎంత ఉందో అది మొత్తం అయిపోయిన తర్వాత నేను ఒక ఇప్పుడు ఈ స్కూటీలో అయితే చాలా పెట్రోల్ ఉంది. ఇప్పుడు పెట్రోల్ అంతా తీయాలి. ఇలా బండిలో ఉన్న పెట్రోల్ అంతా తీస్తాను. బండిలో ఇంకా పెట్రోల్ ఏం లేదు, కొద్దిగా ఉంది. మొత్తం ఇలా పైప్ వేసి 2 లీటర్స్ బాటిల్, అది 2 లీటర్ పెట్రోల్ అయితే ఉంది బండిలో. మొత్తం పెట్రోల్ అయితే తీసా. కరెక్ట్గా 150 ml పోసాను. ఎగ్జాక్ట్గా 150 ml చూడొచ్చు మీరు. ఎగ్జాక్ట్ ఇక్కడ ఉంది 150 ml పోసా. సో ఇది వచ్చి మూత పెట్టేస్తాను. మళ్ళీ మనకి పెట్రోల్ ఏమైనా కావాలి కదా, ఇది వచ్చి మూత పెట్టేస్తున్నాను. సో కరెక్ట్గా 150 ml తీసుకున్నా. సో ఈ బండిలో ఇంకా పెట్రోల్ ఉంటుందా, ఈ బండిలో ఇంకా పెట్రోల్ ఉంటుంది కొద్దిగా. అది మొత్తం ఇంజిన్ ఆఫ్ అయ్యే వరకు నడిపిస్తాను. నడిపించిన తర్వాత సో ఈ 150 ml పెట్రోల్ అయితే ఇందులో పోస్తాను. పోసిన తర్వాత ఇప్పుడు కిలోమీటర్ రీడింగ్ అయితే ఫోటో తీద్దాం. కరెక్ట్గా ఎంత ఉంది కిలోమీటర్ రీడింగ్ ఫోటో తీస్తాను. ఇప్పుడు కిలోమీటర్ రీడింగ్ ఫోటో తీస్తున్నాను. చూడొచ్చు మీరు 375547 ఉంది. ఆఫ్టర్ మైలేజ్ టెస్టింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో తీస్తాను. సో ఇదైతే కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా పెట్రోల్ ఉంది కదా, అది కొంతవరకు నడిచిన తర్వాత అప్పుడు తీస్తాను మళ్ళీ ఫోటో. అయితే స్టార్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ కొద్దిగా పెట్రోల్ ఉంది కదా, పెట్రోల్ అయ్యేంత వరకు నడిపించిన తర్వాత రీడింగ్ ఎంత ఉందో అది మళ్ళీ ఫోటో తీస్తాను. ప్రజెంట్ అయితే ఈ బండిలో ఉన్న పెట్రోల్ అంతా అయ్యేంత వరకు నడిపించి ఇంజిన్ స్టాప్ అయిన తర్వాత, ఇంజిన్ ఆగిపోయిన తర్వాత, బండి ఆగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ 150 ml పెట్రోల్ అయితే పోస్తా. సో ఇందాకైతే 2 లీటర్స్ పెట్రోల్ ఉంది కదా, మీరు ఒకసారి ఫ్యూయల్ మీటర్ చూడొచ్చు. ఇప్పుడు మొత్తం ఎంటీలో ఉంది. పెట్రోల్ అయితే అయిపోవచ్చింది. బండి వెనక్కి ముందుకి జర్కింగ్ ఇస్తుంది, గుంజుతుంది. పెట్రోల్ అయితే అయిపోవచ్చింది. సాగిపోయింది బండి, అయిపోయింది పెట్రోల్ మొత్తం ఆగిపోయింది, మొత్తం అయిపోయింది పెట్రోల్ ఆగిపోయింది మొత్తం బండి. మొత్తం అయిపోయింది పెట్రోల్. ఇప్పుడు మన 150 ml పెట్రోల్ అయితే పోద్దాం. ఇప్పుడు ఈ 150 ml కరెక్ట్గా 150 ml చూడొచ్చు మీరు. కరెక్ట్గా 150 ml ఈ పెట్రోల్ అయితే పోతున్నారు ఇప్పుడు. ప్లస్ కిలోమీటర్ రీడింగ్ కూడా ఫోటో తీసుకున్నాను. స్టార్ట్ అయింది, చూద్దాం ఎన్ని కిలోమీటర్లు వెళ్తుందో బండి. లేట్ అయిపోయింది బాగా, లేట్ నైట్.
మళ్ళీ అందుకుందా, జర్కింగ్ అవుతుంది, మళ్ళీ అందుకుంది బండి ఇంజిన్, పికప్ వచ్చింది మళ్ళీ. బండి అయితే ఆగిపోయింది ఇక్కడికి వచ్చిన తర్వాత. సో ఎన్ని కిలోమీటర్లు అవి వచ్చిందో క్యాల్కులేట్ చేద్దాం. ఇది టెస్ట్ స్టార్ట్ చేసే ముందు తీసాను. అలాగే ఇప్పుడు టెస్ట్ అయిన తర్వాత చూడొచ్చు 37569 ఇది టెస్ట్ అయిన తర్వాత. మైలేజ్ ముందు రీడింగ్ ఇది 37565. అలాగే మైలేజ్ టెస్ట్ చేసిన తర్వాత 37569 అంటే మొత్తం టోటల్గా మనకి ఎన్ని కిలోమీటర్లు వచ్చింది, 4 కిలోమీటర్లు వచ్చింది. సో ఏంటంటే మన 150 mlకి 4 కిలోమీటర్లు వచ్చింది. సో అంటే 150 × 4 వేసుకుంటే మనకి లీటర్కి వచ్చి జూపిటర్ బ్రియాస్ 3 లీటర్ వచ్చి మనకి 60 కిలోమీటర్లు వస్తుంది. 60 కిలోమీటర్స్ అయితే వస్తుంది చూడొచ్చు. 60 4 కిలోమీటర్స్ వస్తుంది. 150 mlకి 4 కిలోమీటర్స్ వచ్చింది. అంటే ఇది 60 per లీటర్ వచ్చి 60 కిలోమీటర్లు వస్తుంది. ఎస్ ఫ్రెండ్స్, అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే కింద ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి అదేవిధంగా రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీ మిస్ అవ్వకుండా వస్తుంది. అలాగే కొత్త వెహికల్, పాత వెహికల్ సర్వీస్ మెయింటెనెన్స్ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్లో దొరుకుతాయి. మంది రావాలి, అది కదండి. ఏంటి అదే సబ్స్క్రైబ్